ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు దేవుని ప్రియులారా, మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. సారపాక భద్రాచలం గ్లోరియస్ చర్చ్లో అక్టోబర్ 2వ తారీఖు ఉదయకాలం 8 గంటలకి నుండి సాయంత్రం 3 గంటల వరకు 7 గంటల నిరంతర ఉపవాస ప్రార్థన జరగబోతుంది. దేశ క్షేమం కొరకు, ప్రాంతాల రక్షణ కొరకు, మరి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల కొరకు, అనేక మంది మరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి నిరంతర ప్రార్థన జరగబోతుంది. ఈ ప్రార్థనలో అనేక మంది ప్రార్థనా యోధులు పాల్గొని నిరంతర ప్రార్థన జరిగించబోతున్నారు. బలమైన శక్తివంతమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. లెక్కింప శక్యము కాని మూలుగులతో మనలో ఉండి మన పక్షాన విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించబోతున్నారు. కనుక మీరు దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో మీరు పాల్గొని ఆశిస్తున్నట్లయితే మీరందరూ కూడా కలిసి రండి. ఈ ప్రార్థనలు మనమందరం కలిసి ప్రార్థిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు వింటూ మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం కదా, మన బాధల్లో నెమ్మది పొందుకోగలుగుతున్నాం కదా. ఈరోజు కూడా దేవుడు తన శక్తివంతమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరచాలని ఆశిస్తూ చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనాన్ని మరి చదువుకుందామండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా. మనము దీన దశలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు కదా. చుట్టూ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉన్నారు, మరి రక్త సంబంధికులు, తోబుట్టువులు, మరి అందరూ ఉన్న దీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోరు కదా. అవునండి, దీన దశలో ఉన్నప్పుడు ఎవరికి గుర్తురాం, అందరూ మనల్ని మర్చిపోతారు. ఒకవేళ నీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయా? ఒకవేళ నీకున్న దీన పరిస్థితిని బట్టి, నీకున్న లేమి పరిస్థితిని బట్టి, నువ్వు ఉంటున్న మరి నిరుద్యోగ సమస్యను బట్టి, నీకున్న అప్పు బాధలను బట్టి, అలాగే నీ పరిస్థితులన్నీ ప్రతికూలమైపోవడాన్ని బట్టి, అరే ఈ పరిస్థితుల్లో నన్ను ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, కన్నవారు ఉన్నారు, అలాగే మరి రక్త సంబంధికులు ఉన్నారు, నన్ను ఎవరో జ్ఞాపకం చేసుకోవట్లేదు అని ఒకళ్ళు కృంగిపోయి ఉన్నావేమో. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనం మర్చిపోవడం. ఆయన ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీ దీన స్థితిలో నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు. అందుకనే మరి భక్తులు చెప్తున్న మాట ఏమంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కదా అని వారు దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నారు. నిజమే, ఆ దీన స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోలే, దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని. అవునండి, దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు నువ్వు అనుకున్నావు, అందరూ నన్ను మర్చిపోయారు, ఎవరి జ్ఞాపకాల్లో నేను లేను, మరి దేవుడు కూడా నన్ను మర్చిపోయాడా? అందుకనే నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అస్తవ్యస్తంగా, ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, లేమి బాధలు, అలాగే మరి చుట్టూ కూడా అననుకూలమైన పరిస్థితులు, అందుకే నా పరిస్థితి ఇలా ఉంది దీనంగా అని అనుకుంటున్నావా? లేదు నాన్న, నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పరిస్థితులన్నీ కూడా మార్చబోతున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. కృంగిపోకు, మరి కలత చెందబాకు. దావీదు దీన దశలో ఉన్నప్పుడు ఎవరు గుర్తుపెట్టుకున్నారు? ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు ఆయన్ని కదా? ఎవరు జ్ఞాపకం చేసుకోలే. కన్న తండ్రే నీకు ఎంతమంది బిడ్డలు ఉన్నప్పుడు అన్నప్పుడు
ఆ 7 కుమారులనే చెప్పాడు, కానీ 8వ వాడైన దావీదును మర్చిపోయాడు కదా. కానీ ప్రియదేవుని బిడ్డలారా, తండ్రి మర్చిపోయినా, అన్నదమ్ములు మర్చిపోయినా, మరి స్నేహితులు మర్చిపోయినా దావీదుని దేవుడు మర్చిపోలేదు. ఆయన జ్ఞాపకాల్లో దావీదు ఉన్నాడు కనుకే దీన స్థితిలో ఉన్నప్పుడు దావీదును జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన కృపనిచ్చాడు కదా. అత్యున్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను మర్చిపోయాడేమో, ఆయన జ్ఞాపకాల్లో నేను లేనేమో అని అనుకుంటున్నావు కదా. నీతో దేవుడు అన్నాడు, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటా, నీ పరిస్థితులన్నీ కూడా నేను మారుస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయకాలం. ఆయన మాట నమ్ముతావా? ఆయన నేను మర్చిపోలేదు కదా. ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. అందుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్యా నిజమే, అందరూ మర్చిపోయినట్లు నువ్వు మర్చిపోయావు అనుకున్నా, కానీ నన్ను మర్చిపోలేదు. నీ జ్ఞాపకాల్లో నన్ను ఉంచుకున్నావు. నా దీన స్థితిలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు, మర్చిపోవయ్యా అని ఈ మంచి వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్య అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పు. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చును కాక. ప్రార్థన చేసుకుంటామని అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవా నీకు వందనాలు అయ్యా. ఈరోజు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఇదిగో నాయన, దీన దశలో మేము ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అవునయ్యా, నిజమే, మేము దీన దశలో ఉన్నప్పుడు ఎవ్వరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరయ్యా. కానీ మేము దీన దశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడు నువ్వు ఒక్కడవే అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు మార్చగలిగిన వాడివి నాయనా. నీకే వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో నాయన, అందరూ మమ్మల్ని మర్చిపోయారు, ఎవరి జ్ఞాపకాల్లో లేమని అయ్యా కృంగిపోయి నాయన, కలతతో కలవరాలతో ఉన్న బిడ్డలందరినీ కూడా దర్శించు నాయన. ఉదయకాలం వారందరినీ బలపరచు నాయన. యేసయ్యా నీకే స్తోత్రాలు. వారి దీన పరిస్థితులన్నీ మార్చయ్యా. వారిని ఉన్నతమైన స్థితిలో తేగలిగిన వాడు నువ్వు ఒక్కడవే కదా డాడీ. నీ కార్యం జరిగించయ్యా. వారి అప్పులు కాడి యేసునామములు విరిగిపోవును గాక. నిరుద్యోగ సమస్య తొలగిపోవును గాక అయ్యా. ఇదిగో తండ్రి, వారి అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోవును గాక. సంపూర్ణ ఆరోగ్యంతో వారు నింపుదువు గాక. వారి వ్యాపారాలు, అలాగే నాయన వారు చేస్తున్న చేతి పనులు, అలాగే నాయన వ్యవసాయ పనులు అన్నీ దీవించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. ప్రభా నాయన, అలాగే సొంత గృహాల్లోకి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు, వారందరికీ మంచి గృహాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే తృణీకరించబడుతున్నారు అక్కడ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిండుగా ఆశీర్వదించండి. నీ నిండైన మెండైన దీవెలతో వారు నింపండి ప్రభా. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.